రహదారి భద్రతకు సంబంధించిన ప్రతి ఒక్కరికి విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథం అన్నారు. శనివారం విశాఖ బీచ్ రోడ్ లో రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ విశ్వనాథం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖ అధికారులు సూచనలు, సలహాలు పాటించాలని, దీని కారణంగా ప్రమాదాలను తగ్గించవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలు పాటించడంతో ప్రయాణాన్ని సజావుగా చేపట్టవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా రవాణా శాఖ అధికారి, పోలీసు శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన విశాఖపట్నం జిల్లా ఇక్కడ కాళీమాత టెంపుల్ దగ్గర ఆర్కే బీచ్లో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది ఒక క్యాంపెయిన్ లాగా జరిపి ఈరోజు ఒక హెల్మెట్ ర్యాలీ ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది స్టార్టింగ్ ఆఫ్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ మంత్. బట్ ఇది అవేర్నెస్ అనేది మేము కంటిన్యూస్గా ఈ రోడ్ సేఫ్టీ కోసం కంటిన్యూస్గా మనం వేరు ఫోరంలో కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకి నియర్లీ 1.5 to 1.6 lakh పీపుల్ మన దేశంలో ఒక సంవత్సరంలో ఈ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ అవాయిడబుల్ డెత్. సో దీనికి ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, సో ఏం చేస్తే మనకి యాక్సిడెంట్స్ అనేది తగ్గగలుగుతాం. సో ఇది బ్లైండ్ స్పాట్స్గా ఉండొచ్చు, మనకి రోడ్స్ కొంచెం సరిగా ప్రాబ్లం ఉండొచ్చు, ఒక ఏరియాలో ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉండొచ్చు. ఇవి అన్ని రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కంటిన్యూస్గా మాట్లాడి అది ఇంప్రూవ్ చేయడానికి అవి ఒక అంశం, చాలా ముఖ్యమైన అంశం. దీంతోపాటు మనకి అవేర్నెస్ అనేది ఈరోజు ఈ బైక్ ర్యాలీతో పాటు మనకి నెల పూర్తిగా మనం కంటిన్యూస్గా వేరు ప్రోగ్రామ్స్ చేసి అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. బట్ ఇది కంటిన్యూస్గా మేము చేయడం అనేది మా బాధ్యత. థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్. సో ఈ 3 చేస్తే మనకి ఫైనల్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తేనే మనకి ఎవరెవరు రూల్స్ని ఫ్లౌట్ చేస్తున్నారు, ఎవరెవరు రూల్స్ పాటించకపోవడం వల్ల మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతాయో, సో అది జరగకుండా మనం ముందే ఆపడానికి బాగా మంచి ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చేస్తున్నాం, ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఈ 3 ఫోకస్ చేసి ఐఎమ్ హోపింగ్ దట్ ఇయర్ ఆన్ ఇయర్ మన నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది తగ్గాలి, ఇయర్ ఆన్ ఇయర్ నంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ కూడా తగ్గాలి. సో అదే మా ఉద్దేశం. సో ఐ హోప్ అందరూ రూల్స్ని పాటిస్తారు, రూల్స్ అర్థం చేసుకొని పాటిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.